నమస్తే అండి. నా పేరు భాస్కర్. సియోల్ జెనెటిక్ కంపెనీలో వర్క్ చేస్తాను నేను. అయితే మనం ప్రజెంట్ అయితే రామరెడ్డి గారి చేనులో లింగాపూర్ విలేజ్ కామారెడ్డి మండలంలో ఉన్నాము. మన ఫార్మరు మన సియోల్ కంపెనీ బోల్టెన్ అనే వెరైటీ వేశాడు. ఒక్కసారి ఆయన అనుభవం ఏందో ఒకసారి మనం షేర్ చేసుకుందాం. చెప్పండి సార్, మీకు ఏమనిపించింది? నా పేరు బండారు రామరెడ్డి, లింగాపురం మండలం కామారెడ్డి. నేను ఒక 7 ఎకరాలు ఇది కాస్ట్ చేసిన బోల్టెన్. 7 ఎకరాలు ఇది వేసారా? 7 ఎకరాలు బోల్టెన్ వేసారు. బోల్టెన్ 7 ఎకరాలు వేసిన. చాలా బాగానే అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇంత అయ్యాడు, ఇంతగానం వర్షాలు పడ్డా కానీ కొద్దిగా తట్టుకొని మాకు అది చేసింది అంటే బాగానే అనిపిస్తుంది. వర్షాలకు కూడా తట్టుకున్నది. మొత్తం మీద ఈ చేనులకి మొత్తం వరద పోయింది. చాలా వర్షంకి ఏంటంటే మొత్తము చేనులకి వెళ్ళి మొత్తము వాటర్ వెళ్ళిపోయింది. మొత్తం పడిపోయింది కదా. అప్పుడు పడ్డది మళ్ళీ లేచింది. బాగా పోయే వరకల్లా నీళ్ళు పోయే వరకల్లా పడ్డది. కాని రాకుంటుండే పొలము మళ్ళీ నీళ్ళు పోయినాక మళ్ళీ లేచి మళ్ళీ డెవలప్ అయింది. అయినా కానీ ఈ వర్షాలు తట్టుకొని కూడా ఈ పూర్తి ఉన్నదంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వేరే ఇంతవరకు కూడా ఎన్నో రకాలు వాడినా కానీ ఇది ఇంత వాతావరణం అనుకూలం లేదు అసలు. ఎందుకంటే పడుతుంది ఎక్కువ కానీ మనకు చేసేటందుకు కూడా ఏదైనా సేవలు దీనికి చేస్తాము, ఏ టైం చేద్దామంటే కూడా చేయనీయలేదు. కొద్దిగా నేను చేసే టైమ్స్ కూడా మిస్ అయిపోయింది. అంటే వర్షాలు ఎప్పుడంటప్పుడు పడడం వల్ల మనం చేయాల్సిన టైంలో పనులు చేయలేకపోయినాం. ఇంచుమించు ఏంటంటే ప్రకృతి పరంగా పడినట్టే ఉంది పరిస్థితి. చేయాల్సిన టైంకి చేయకపోకూడదు. అదే మా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ మొన్న ఒకసారి ఒక పెస్టిసైడ్ కొట్టలేదు. ఎందుకంటే ఈ తెల్ల కంకి పోకపోవు, ప్లస్ ఇది కూడా కొంత కంట్రోల్ అవ్వు. ఇది దీనివలన జరగైంది కానీ మొత్తం మీద పర్వాలేదు, నాకు మంచిగా అనిపిస్తుంది. వేసుకోవచ్చా? ఇంకా మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకుంటే మనం రబ్బీలో వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది దిగుబడి. ఎందుకంటే వాతావరణం దీనికి ఉంటుందా, రబ్బీలో వాతావరణాలు ఏం బాగా అది ఉండేవి కదా, కంప్లీట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి అప్పటికి ఎక్కువ దిగుబడి ఇంకా తీస్తుంది కదా అవకాశాలు ఉంటాయి. ఇప్పటికంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా బాగా అనిపిస్తుంది. అంత వాటర్ పోయినప్పటికీ అట్లాంటి సిచ్యువేషన్లలో మీరు ఏం చేయలేని పరిస్థితులలో కూడా మీకు బాగానే ఉంది. వేరేటితో కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది. పక్క చేనులు కూడా కంపేర్ చేస్తే కూడా దానికంటే వాటి కంటే అయితే బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.